Hello guys, welcome back to my channel, the Bull Space Market Analysis. Guys, ఈ వీడియోలో మనం పాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. సో పాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అండ్ పాసివ్ ఇన్కమ్ని ఎలా ఆన్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో మనం ప్రీవియస్ జనరేషన్ నుంచి మనమంతా చూసుకుంటే కనుక మన పెద్దవాళ్ళు అండ్ మన ఫాదర్స్ కావచ్చు అండ్ మన గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు. సో వాళ్ళ ఆ రోజుల నుంచి చూసుకుంటే కనుక ఒకటే ఒక మాట చెప్తా ఉంటారన్నమాట. సో అదేంటంటే పాసివ్ ఇన్కమ్ ఉండాలి అండ్ మనం సంపాదించే అంటే పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే సెకండ్ అంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేస్తే కనుక అది యాక్టివ్ ఇన్కమ్ కింద అవుతుంది. సో పాసివ్ ఇన్కమ్ అంటే కనుక సో మనం కష్టపడకపోయినా సో అది మన గురించి మన కోసం పనిచేస్తూ వస్తుంది. సో దాన్ని మనం పాసివ్ ఇన్కమ్ కింద అంటామన్నమాట. సో ఆ పాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి అండ్ పాసివ్ ఇన్కమ్ని అసలు ఎలా దాన్ని అట్రాక్ట్ చేయాలి అనేది సో ఈ వీడియోలో మాట్లాడదాము. సో అలాగా గైస్, అంటే పెద్దవాళ్ళు అందరు చెప్తూ ఉంటారు అండ్ కష్టపడితే చాలా సక్సెస్ అవుతారు, కష్టపడితే చాలా డబ్బు వస్తుందని. కష్టపడితే డబ్బు వస్తుంది అనుకుంటే మన రోజువారీ కూలి పని చేస్తారు కదా, సో వాళ్ళకంటే ఎక్కువగా కష్టం ఎవరు పడరు, చాలా కష్టపడతారు వాళ్ళు. సో ఎవ్రీడే మార్నింగ్ వెళ్తారు అండ్ ఈవినింగ్ వరకు కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ఉంటారు అండ్ సిమెంట్ బస్తాలు అవి మోస్తూ ఉంటారు. చాలా కష్టపడతారు వాళ్ళు అందరికంటే ఎక్కువ ధనవంతులు అవ్వాలి, బట్ వాళ్ళు ఎప్పుడూ పేదవారుగానే ఉంటారు. సో అదేంటంటే అసలు దేంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఈ మ్యాజిక్ అనేది పేదవాళ్ళకి తెలుసు, డబ్బున్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ పేదవాళ్ళు ఏంటంటే దాన్ని అసలు పట్టించుకోరు, ఆ రూల్ని పట్టించుకోరు. అండ్ మధ్యతరగతి వాళ్ళకి తెలుసు అదొక రూల్ ఉంది, అది ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా మంచి సక్సెస్ అవుతామనేది మధ్యతరగతి వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు చేయడానికి భయపడతారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు, సో లేని దానికోసం మనం కష్టపడి ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్లో మన మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. బట్ రిచ్ పీపుల్ అలా కాదు. రిచ్ పీపుల్కి వేరే ఆప్షన్ ఉండదు. ఒకే ఒక ఆప్షన్ వాళ్ళకి ఉన్నది స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ స్టార్టప్స్. ఇవి వాళ్ళకు ఉండేవి. వీటితోనే వాళ్ళు వెళ్తారు. ఓకేనా, ఏదో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే ఒక బార్ ఓపెన్ చేస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళకి సెకండ్ సోర్స్ ఇన్కమ్ కింద స్టాక్ మార్కెట్ ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి అండ్ గోల్డ్ ఉంటుంది. సో ఇలాంటివి స్మార్ట్ మనీ. అండ్ ఇప్పుడు రోజుల్లో మనం కష్టపడితే డబ్బు వస్తుంది. ఇంకా ఉండగా ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ప్రతి దగ్గర ఏఐ అందరూ ఎవరి నోట్లో నుంచి చూసినా సరే ఏఐ, అందరు ఇదే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఆఫ్టర్ 5 years తీసుకోండి, ఇప్పుడు మనం పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన బదులు ఒక రోబోట్ పని చేస్తూ ఉంటుంది అక్కడ, అర్థమైందా? సో ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో అందుకే వరల్డ్ ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాబట్టి దాంతోపాటుగా మనం కూడా మూవ్ అవ్వాలంటే కనుక మనం అలాగే డిజిటల్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు పేదవారికి, మధ్యతరగతి వారికి, రిచ్ పీపుల్కి అందరికీ అందుబాటులో ఉన్నది ఒకే ఒకటి, స్టాక్ మార్కెట్. ఇప్పుడు బిజినెస్ తీసుకోండి, ఒక బిజినెస్ తీసుకుంటే కనుక బిజినెస్ ఓన్లీ ఎవరికి అవైలబుల్గా ఉంటుంది అంటే ఎవరు చేయగలరు? అది ఒక రిచ్ పీపుల్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఒక 50 lakh 60 lakh ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళు చేయగలరు. బట్ మధ్యతరగతి పీపుల్ 50 lakh 60 lakh అంటే చేయలేము. సో పూర్ పీపుల్ చేయగలరా? వాళ్ళు చేయలేరు. సో ఆ 50 lakh 60 lakh పెట్టి బిజినెస్ చేయగలరు. మనం ఏం చేయలేము, ఎందుకంటే మన వల్ల కాదు, అంత డబ్బు మన దగ్గర ఉండదు కాబట్టి. ఓకేనా? సో అలాగా ఒకవేళ మనకి అంత అవైలబుల్గా ఉన్నది ఒకే ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే స్టాక్ మార్కెట్. ఓకే, ఈ స్టాక్ మార్కెట్ అనేది అసలు ఎవర్గ్రీన్ స్టాక్ మార్కెట్. ఓకేనా, ఇది ఎవరికి అందదు, ఇది అంత పెద్ద మార్కెట్ ఇది. ఓకేనా, ఇది ఒక్కసారి దీని టేస్ట్ తెలిస్తే కనుక దీన్ని ఎప్పటికీ వదలరు, అలాంటిది. ఓకేనా, ఇప్పుడు ఒక జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక 10 years బ్యాక్ ఏదన్నా షేర్లో మీరు ఒక 1-2 lakh పెట్టుంటారు. ఏదో ఒక షేర్లో, ఒక టాటా షేర్ కానివ్వండి, ఇంకోటి రిలయన్స్ కానివ్వండి, ఇంకా చాలా షేర్స్ ఉన్నాయి, చాలా స్టాక్స్ ఉన్నాయి మీకు తెలిసినవి. సో దాంట్లో అనుకోండి ఒక 1-2 lakh పెట్టుంటే కనుక ఇప్పుడు అవి 10x 20x కూడా అయ్యేవి కొన్ని షేర్స్ అయితే. చూసారా ఎలాగా చేంజ్ అయిందో. సో అలాంటి రిటర్న్స్ ఇచ్చేది స్టాక్ మార్కెట్ ఒకటే, ఇంక దేంట్లో ఉండదు. ఒకవేళ ఇప్పుడు మీరు డబ్బులన్నీ పెట్టి బిజినెస్ చేస్తాం, మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చాలా
చాలా డిఫరెంట్గా ఉంటుంది మన మెంటాలిటీ అనేది. సో ఆ మెంటాలిటీతో మనం బిజినెస్ చేసినా సరే దాంట్లో రన్ చేయలేం. ఎందుకంటే 1-2 టైమ్స్ మనం లాస్ అయ్యామంటే కనుక థర్డ్ టైం మనం మన బిజినెస్ని క్లోజ్ చేస్తాం, అలా ఉంటుంది. సో అలాగా. సో అలా కాకుండా మనం మంచిగా మనం ఈ స్టాక్ మార్కెట్ గురించి మనం నేర్చుకోవాలి, అండ్ ఈ స్టాక్ మార్కెట్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే కనుక మా ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాం, సో కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో దాంట్లో జాయిన్ అవుతే కనుక ఈ స్టాక్ మార్కెట్ని ఎలా మనం చేయొచ్చు, ఈ స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుద్ది, అండ్ దీంట్లో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, దీంట్లో మనీ పెడితే నిజంగా డబ్బులు ఇంత వస్తాయా అనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ రోజు మీరు నేర్చుకోవచ్చు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఏమీ ఛార్జెస్ లేవు, ఏం లేవు. మీరు డైలీ రండి, నేర్చుకోండి, మంచి నాలెడ్జ్ తీసుకోండి. ఏదైనా మీకు ఐడియాస్ ఉన్నాయా, ఏదైనా షేర్స్ తీసుకోవాలని మీకు ఐడియాస్ ఉందా, సో మాతో షేర్ చేయండి, మేము చెప్తాం దాని గురించి ఏ షేర్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మీకు దీంట్లో ఏం రావాల్సిన అవసరం లేదు, ఒక చిన్న లాజిక్ తెలిస్తే చాలు. ఓకేనా. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక చిన్న లాజిక్. మా గ్రూప్లో జాయిన్ అవుతే కనుక మేము అది నేర్పిస్తాం, మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, అప్ ట్రెండ్ అంటే ఏంటి, ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. HDFC AMC సో అనే స్టాక్ ఒకటి ఉంది, HDFC AMC అనే స్టాక్ ఒకటి ఉంది. ఇప్పుడు HDFC అంటే అందరికీ తెలుసు కదా, బ్యాంకింగ్ సెక్టర్ అది. సో ఈ స్టాక్ గురించి అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ స్టాక్లో నేను చూపిస్తాను చూడండి. మీకేం లేదు, మీకు మనకి తెలియాల్సిందేంటి, ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కావాలి, అండ్ మనకి అప్ ట్రెండ్ ఒకటి, డౌన్ ట్రెండ్ ఒకటి కావాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఉన్నాం HDFC AMC స్టాక్ చూస్తున్నాం. సో ఈ స్టాక్ చూసుకుంటే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు 7th ఏప్రిల్ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. చూడండి, ఒక లైన్ గీసాను నేను. సో ఆ లైన్లో వెళ్తుంది మార్కెట్. ఏం చేస్తుంది, సో ఆ లైన్లో వెళ్దాం అన్నమాట. మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఓకేనా. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనే 2 ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అవి 2 ఉంటే చాలు. మీ దగ్గర ఉన్న మీకు ఒక 10,000 శాలరీ వస్తుందా, నో ప్రాబ్లం. సో మీ దగ్గర ఉన్న 10,000ని ఒక 2,000 పెట్టుకోండి, ఒక 2,000 దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. పైకి వెళ్ళిన తర్వాత అమ్మండి, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత కొనండి, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అమ్మండి. మీ శాలరీతో పాటుగా కొంచెమన్నా ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది కదా. అది మీరు ఒక 2,000తో చేస్తే అలా ఉంది. సో ఒకవేళ 20,000 30,000తో చేస్తే మీరు ఎంత పెడుతున్నారు అంతే మీకు వస్తుంది కదా తిరిగి, అండ్ మీ శాలరీ డబ్బులు మీకే వస్తున్నాయి కదా. అది మనకి మోర్ దెన్ 5,000 స్టాక్స్ ఉన్నాయి మన స్టాక్ మార్కెట్లో. సో ఈ 5,000 స్టాక్స్లో మనం ఒక 1-2 షేర్స్ తీసుకోలేమా, 1-2 స్టాక్స్ తీయలేమా పర్ మంత్? ఈజీ అంటే ఈజీగా తీసుకోవచ్చు. సో ఏం లేదు, ఇలా అప్ వెళ్తున్న ట్రెండ్ని ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ డౌన్ వెళ్తున్న ట్రెండ్ని ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు HDFC AMC ఉంది కదా, సో అది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి అప్ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇంకొక స్టాక్ చూపిస్తాం, ఓకేనా. MFSL స్టాక్, ఓకే, ఇది ఫినాన్స్ కంపెనీ. సో ఈ స్టాక్ చూడండి, మార్కెట్ ఎలా మూవ్ అవుతూ పైకి వెళ్ళిందో. రేంజ్ బౌండ్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, సో మళ్ళీ అప్ వెళ్ళింది. సో ఇలా వెళ్తుంది చూడండి. ఏం లేదు, ఇలా అప్ ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఈ అప్ ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేసి సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇంతకు మించి ఏం లేదు, ఓకేనా. బట్ దీని గురించి ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చాలామంది చాలా విధాలుగా చెప్తారు. అవన్నీ అంటే అవి ఉండాలి, కోర్స్ ఉండాలి అవి. బట్ మనకేంటంటే మనకంత టైం లేదు, అండ్ మనం ఎంప్లాయీస్ కాబట్టి. సో ఎంప్లాయీస్కి మెయిన్ ఇది, ఎంప్లాయీస్కి అండ్ ఎవరైతే టీచర్స్ ఉంటారో, ఎవరైతే నార్మల్గా స్టూడెంట్స్ ఉంటారో, సో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని ఇప్పటి నుంచి నేర్చుకుంటే కనుక మీరు ఫ్యూచర్లో ఇంకా బాగా చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో MFSL చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఒకవేళ నేర్చుకుంటే కనుక ఫినాన్షియల్గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎలాగా ఫినాన్స్ని కంట్రోల్ చేయాలి అనే నాలెడ్జ్ కూడా మీకు బాగా వస్తుంది, ఓకేనా. స్టాక్ మార్కెట్ అంటే అది. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి గైస్, అందరికీ అవైలబుల్గా ఉన్న ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది, ఓకే. ఇప్పుడు అందరికీ తెలిసిన స్టాక్ చూద్దాం, ఓకే. రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ అందరికీ తెలుసు కదా. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే అందరికీ తెలుసు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవి 2 అప్ వెళ్ళినాయి కదా. సో ఇప్పుడు దీంట్లో డౌన్ ట్రెండ్ చూపిస్తాను చూడండి, డౌన్ ట్రెండ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏం చేసింది, డౌన్ ట్రెండ్
ఇక్కడ అప్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్కి వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది. సో ఇది డౌన్ ట్రెండ్. ఓకేనా, దాని పక్కనే మళ్ళీ అప్ ట్రెండ్ ఉంది చూడండి, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి. ఓకేనా, ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. సో అలా అన్నమాట. సో ఈ ఒక్కటి కనుక్కుంటే చాలు, ఇది ఒక్క సీక్రెట్ చాలు. అప్ వెళ్ళేటప్పుడు మనం అప్ వెళ్ళేదాన్ని, డౌన్ వచ్చేదాన్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక లైన్ గీసుకొని సో అక్కడ అమ్మి అక్కడ కొనగలిగి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ కొంచెం న్యూసెస్ ఫాలో అయితే చాలు. ఎందుకంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉండాలి దీని గురించి. ఓకేనా, కొంచెం నాలెడ్జ్ ఉంటే అండ్ ఇలా ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని మీరు చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. ఇలాగా సి గైస్, మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఏం డబ్బులు పెట్టకుండా, ఏం పెట్టుబడి పెట్టకుండా మేము రిచ్ అయిపోవాలంటే కనుక అది సినిమాల్లో మాత్రమే అలా వర్కౌట్ అవుద్ది. రియల్ లైఫ్లో అది వర్కౌట్ అవ్వదు, అది అలా అవ్వదు కూడా, అది చాలా కష్టం కూడా. ఓకేనా, అట్లాంటివన్నీ నమ్మొద్దు. అలాంటివి నమ్మితే కనుక మనం చాలా మోసపోతాం. సో అలా కాకుండా మీరు రియల్గా మార్కెట్లోకి నేర్చుకోవాలంటే కనుక మమ్మల్ని ఫాలో అవ్వండి, మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. మీ పిల్లలకి నేర్పించడానికైనా అండ్ మీకు మీరు నేర్చుకోవడానికైనా చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. దీని గురించి రిచ్ పీపుల్కి బాగా తెలుసు, బట్ అది ఎవరికి నేర్పించరు అండ్ అది ఎవరికి చెప్పరు, ఎందుకంటే అది చాలా సీక్రెట్. ఇప్పుడు పెద్ద యాక్టర్స్ తీసుకోండి, మన రామ్ చరణ్ గారిని తీసుకోండి అండ్ మహేష్ బాబు గారిని తీసుకోండి. వాళ్ళకి చూడండి, వాళ్ళ ఇంటర్వ్యూలో అడగండి, వాళ్ళు ఏమేమి చేస్తారో వాళ్ళే చెప్తారు. ఓకేనా, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు అంటే చాలా ఇష్టం. ఇన్వెస్ట్మెంట్లు అంటే ఏంటి? ఇవే, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్స్ వాళ్ళు, అందుకే అంత రిచ్ పీపుల్ అయ్యారు వాళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్ కదా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రిచ్ అవ్వాలి అంటే ఇంపాసిబుల్ థింగ్, అది ఇంపాసిబుల్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ జన్మలో అయినా మీకు పని అవ్వదు, అది అవ్వని పని. అది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆటోమేటిక్గా రీచ్ అయిపోతారు మీరు. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు ఎంత తక్కువ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఓకేనా, సో అది గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఇలా ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి స్టాక్ మార్కెట్ గురించి ఇంకా డీప్గా నాలెడ్జ్ కావాలంటే కనుక మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు బాగా నేర్చుకోవచ్చు, అక్కడ మంచి టిప్స్ కూడా ఇస్తాము అక్కడ. అండ్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది కూడా మీకు చెప్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మేమే డైరెక్షన్ చూపిస్తాం మీకు ఏం చేయాలనేది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్. థ్యాంక్ యూ. లైఫ్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా? ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే గనక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.